ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెబుతోంది ఏపీపీఎస్సీ. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు ఖరారు కూడా ఇక్కడ కీలకంగా మారబోతోంది. ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన అయితే జారీ అయింది. అదేవిధంగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టుగా రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే శాఖల వారీగా భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు చూసుకుంటే కనుక సెక్షన్ ఆఫీసర్ 100 ఉన్నాయంట, 30 పోస్టులు క్వారీ ఫార్వర్డ్ అయినాయట. అలాగే బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ 691, అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 అంటే టెక్నికల్ అసిస్టెంట్ 13, తన్నేదారు పోస్టులు ఒక 10 పోస్టులు ఉన్నాయట. వీటితో పాటు అగ్రికల్చర్లో కూడా అంటే ఇతర శాఖల్లో కొన్ని భర్తీ చేయబోతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వ్యవసాయ శాఖ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ ఏఈ, అలాగే జిల్లా సైనిక అధికారి 7 పోస్టులు ఉన్నాయట. గ్రంథపాలకుడు ఇక్కడ ఇంటర్ విద్య బేస్ చేసుకుని గ్రంథపాలకుడు అంటే లైబ్రేరియన్, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్య, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 మున్సిపల్ శాఖకు సంబంధించి, అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 1 రవాణా శాఖకు సంబంధించి, అలాగే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 1 ఇది ప్రిజన్స్ అంట. అలాగే మిగిలిన పోస్టులో ఇతర శాఖలకు సంబంధించి వెబ్సైట్లో దీనికి సంబంధించి ముందు గ్రూప్ 1 హాల్ టికెట్లు వచ్చే నెలలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టి ఏపీపీఎస్పీ కార్యదర్శి దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. మొత్తం 7 పరీక్షలు ఎంపిక చేసి 4 జిల్లాల్లో మే 3 నుంచి 9 వరకు నిర్వహించబోతున్నారు అనేది. ఏది ఏమైనా ఈ ఏపీపీఎస్సీలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూసే. కాకపోతే అన్ని పోస్టులు అయితే తక్కువగానే ఉన్నాయి. కాకపోతే దీనికి ఎంత పోటీ ఉంటుంది ఏంటనేది చూడాలి.